హలో క్రికెట్ లవర్స్. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దుమ్ము రేపుతున్నాడు. 5 టెస్టుల అండర్ సెషన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్లో శతకాలు బాదిన పంత్ ఎడ్జ్ బస్టర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించాడు. 58 బంతుల్లో 8 పరుగులు 3 సిక్స్లతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుక తిరిగాడు. అయితే పంత్ విచిత్రకర రీతిలో అవుట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. భారీ షాట్ ఆడే క్రమంలో రిషబ్ పంత్ చేతుల నుంచి బ్యాట్ జారగా గాల్లోకి లేచిన బంతిని బెన్ డకాట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వికెట్కి సంబంధించిన వీడియో నెట్టింటో వైరల్గా మారింది. పంత్ అవుట్ అయిన తీరుపై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పాపం రిషబ్ పంత్ బ్యాట్తో పాటు వికెట్ జారిందని కామెంట్ చేస్తున్నారు. షోయబ్ బషీర్ వేసిన 47వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో రెండో బంతిని పంత్ క్రీజు దాటి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతని చేతుల నుంచి జారిన బ్యాట్ గాల్లోకి లేచి మిడ్ వికెట్ పడగా బంతిని డకాట్ అందుకున్నాడు. దాంతో పంత్ ఎంటర్టైన్మెంట్ ముగిసింది. ఈ ఇన్నింగ్స్లో పంత్ క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చి రావడంతోనే భారీ షాట్ ఆడాడు. లంచ్ బ్రేక్ ముందు కూడా అతని చేతుల నుంచి బ్యాట్ జారిపోయింది. అది చూసి ఆటగాళ్లంతా నవ్వుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.